మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హార్ట్ అటాక్స్ అనగానే చాలామంది భయపడిపోతారు. ఎంతో అవేర్నెస్ వచ్చినా హార్ట్ అటాక్ అనేది ప్రతి ఒక్కరింట్లో ఒక ప్రాబ్లంగా ఉన్నా కూడా టెన్షన్ పడ్డం మాత్రం ఖాయం. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోయే రిస్క్ ఉంది కాబట్టి. మరి అలాంటి మనిషిని సేవ్ చేయడం ఎలా? అసలు హార్ట్ అటాక్ని ముందుగానే ఏ విధంగా గుర్తించవచ్చు? ఈ విషయాలపైన మాట్లాడడానికి నాతో ఉన్నారు డాక్టర్ రఘుదీప్ గారు. ఆయనతోనే మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. సో సార్, యాక్చువల్లీ హార్ట్ అటాక్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన వాళ్ళకి హార్ట్ అటాక్ ఉంది అని తెలిసినప్పటికీ ఎప్పుడు ఏ నిమిషం వస్తుందో తెలీదు. ఇంట్లో ఏదో పని చేసుకుంటుంటే, బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు, ఇలాంటి సమయాల్లో హార్ట్ అటాక్ వచ్చి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదంతా జరగడానికి ముందుగానే ఒకవేళ ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్ బేసిక్గా వాళ్ళల్లో? మనకు టిపికల్ సిమ్టమ్స్ అంటామండి. అంటే రెగ్యులర్గా వచ్చే సిమ్టమ్స్ టిపికల్, అంటే క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ అటాక్ లాగా చెస్ట్ పెయిన్ ఒకటి, రేడియేషన్ ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ షోల్డర్కి రేడియేషన్ అవ్వడం ఒకటి. ఆ పెయిన్ కూడా పేషెంట్ డిస్క్రిప్షన్ బాగా టైట్నెస్ లాగా ఎక్స్ట్రీమ్ పెయిన్ లాగా ఉంటుంది అనమాట. ఇంతమంది ఎప్పుడు ఆ పెయిన్ చూసి ఉండకపోవచ్చు వాళ్ళు. అట్ ద సేమ్ టైం స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది వాళ్ళకు. ఇవన్నీ క్లాసికల్ టైప్స్ ఆఫ్ చెస్ట్ పెయిన్స్ అనమాట. బట్ హార్ట్ అటాక్ ఏటిపికల్ చెస్ట్ పెయిన్, అంటే ఎటువంటి పెయిన్ లేకుండా కూడా సైలెంట్గా కూడా రావచ్చు. ఎస్పెషల్లీ ఇన్ ఎల్డరీ పర్సన్ అండ్ డయాబెటీస్ పీపుల్లో ఎటువంటి పెయిన్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మన మామూలుగా చాలామంది నాకు గ్యాస్ లాగా వస్తుంది కామన్గా చెప్తుంటారు. గ్యాస్ ప్రాబ్లం అంటే మనకు చెస్ట్లో మిడిల్లో మంటలాగా చెప్తుంది. ఈవెన్ హార్ట్ అటాక్ కానీ ప్రజెంట్ లైక్ సేమ్ సిమ్టమ్తో ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే మనము వీటిని డిఫరెన్షియేట్ చాలా కష్టం అనమాట. బట్ ఇఫ్ పాసిబుల్ మనకు ఒక అనుమానం ఉంది, ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఈసీజీ తీర్చుకొని తప్పలేదండి, అవైలబుల్ ఉంటే గిన. ఎందుకంటే మెజారిటీ పేషెంట్స్ మేము చూసిన వాళ్ళలో ఆ చిన్న గ్యాస్ పెయిన్ అని వాళ్ళే సెల్ఫ్గా అనుకుంటారు. దోస్ ఫర్ రిస్కీ గ్రూప్లో ఉన్నా కూడా, అంటే వాళ్ళకి బీపీ ఉండి, షుగర్ ఉండి, ఏజ్ ఉండి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు చిన్న ఈసీ తెచ్చుకోవడానికి కూడా రేపు పొద్దున్న దాకా చూద్దాంలే, ఎగ్జాక్ట్లీ చిన్న గ్యాస్ టాబ్లెట్ వేసుకుందాం అనుకుంటారు. మార్నింగ్ కల్లా వాళ్ళు లేరు, చనిపోయి ఉంటారు. ఈసీ తీర్చుకొని తప్పులేదు. అంటే మీకు ఎన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చినా కానీ, అంటే ఎన్నిసార్లు చెస్ట్ పెయిన్తో మీరు ప్రెజెంట్ అయినా కానీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రావడానికి కొన్ని గంటల ముందు ఏమైనా తెలుసుకోవచ్చా? తెలుస్తుండదండి. పేషెంట్ కొంచెం డల్గా ఉండడము, అనీజీగా ఉండడము, కొంచెం స్వెట్టింగ్గా ఉండడము, బాగా నీరసంగా ఉండడము కొందరికి ఉంటుంది. బట్ ఆల్వేస్ హార్డ్ అండ్ ఫాస్ట్గా అవి ఉండాల్సిన అవసరం అయితే లేదు. సైలెంట్గా ఏం సిమ్టమ్స్ లేకుండా సడన్గా కూడా రావచ్చు. ఓకే. సో ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింది అనుకుందాం, ఫర్ అ పర్సన్ ఇంట్లో ఉన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, దూరమో దగ్గర ట్రాఫిక్ వాట్ ఎవర్ ద రీజన్ మేబీ. సో ఈ మనిషిని కాపాడుకోవడానికి ఏవైనా టిప్స్ ఫాలో అవ్వచ్చా ఇంట్లో? బేసిక్ లైఫ్ సపోర్ట్ ఒకటి ఉంది, అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అని రెండు ఉంటాయండి. బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ప్రతి మనిషి, అంటే ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఎవరైనా సరే సిటిజన్ కంపల్సరీ నేర్చుకోవాలి. అంటే వర్క్ ప్లేస్లో మనకు తెలియదు, ఎవరే బై స్టాండర్ మీ పక్కన ఒక మనిషి కార్డియాక్ అరెస్ట్ పడిపోయి ఉండొచ్చు, కానీ ఒక బేసిక్ స్కిల్స్ ఆ పక్కన ఉన్న బై స్టాండర్కి వచ్చి ఉండాలి తను సేవ్ చేయాలంటే. దాన్ని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం అనమాట. అంటే ఒక మనిషిని ముందు అరెస్ట్ అయిన తర్వాత అది కార్డియాక్ అరెస్టా, రెస్పిరేటరీ అరెస్టా, బేసిక్ సిపిఆర్ ఎలా చేయాలి, బేసిక్ అంటే ఎమర్జెన్సీని ఎలా యాక్టివేట్ చేయాలి అనే 4 థింగ్స్ అనేది మనకు తెలిసి ఉంటే మెజారిటీ ఆఫ్ హార్ట్ అటాక్స్ని మనం హాస్పిటల్ దాకా తీసుకెళ్తాం. ఓకే. ఎలా సార్ అది? సింపుల్ అండి. ఒక పేషెంట్ అరెస్ట్ అయ్యి ఉన్నాను అనుకోండి, మనం ట్యాప్ చేస్తాం, నాట్ రెస్పాండింగ్ అని అనుకోండి, వీళ్ళు చెక్ పల్స్ అనమాట. ఓకే. ఇక్కడ చిన్న చేయి బట్టి మనం పల్స్ చెక్ చేస్తాం. పల్స్ లేదనుకోండి ఇమీడియట్గా మనం సిపిఆర్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సిపిఆర్ స్టార్ట్ చేసుకోవడం, సిపిఆర్ స్టార్ట్ చేసుకుంటే సైమల్టేనియస్గా మనం నియర్ బై ఎమర్జెన్సీ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవడం. ఓకే. ఒకవేళ చుట్టుపక్కల ఎక్కడ పార్క్లో కానీ, మన దేశం తక్కువ బట్ వేరే కంట్రీస్లో మీకు పార్క్లో కానీ పబ్లిక్ స్పేస్ కానీ షాక్ ఇచ్చే మిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అది అంటే పక్కన వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ లా ఉంటుంది, అందరికి కామన్ ట్రైనింగ్. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తుంటే డిజిటల్ మీడియాలో లైక్ ఇక్కడ ఇట్లా 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 అనాలి అండ్ ఇలాంటివి కొన్ని చెప్తున్నారు టిప్స్. సింపుల్ ట్యాప్ ఏముందో చెస్ట్ అంతే, పేషెంట్ ట్యాప్ చేయండి, పేషెంట్ రెస్పాండ్ అయ్యాడా పర్వాలేదు, రావలేదు అనుకోండి ఇట్స్ కార్డియాక్ అరెస్ట్ అన్నమాట. పల్స్ చెక్ చేసుకోవాలి. పల్స్ లేదా స్టార్ట్ సిపిఆర్ ఇమీడియట్లీ. అండ్ ఫస్ట్ మీరు సిపిఆర్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు హెల్ప్ తీసుకోండి. ఓకే. కొన్నిసార్లు షాక్ ఇచ్చే మిషన్ పక్కనే ఉందనుకోండి, కనెక్ట్ చేసుకోండి. షాక్ ఇచ్చే రిధం ఉంటే అదే షాక్ ఇస్తుంది, ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ అంటారు అన్నమాట. షాక్ ఇచ్చే రిధం లేదనుకోండి, మీరు సిపిఆర్ చేస్తూనే ఉండాలి అన్లెస్ అంటిల్
అడ్వాన్స్డ్ కార్డియక్ లైఫ్ సపోర్ట్ ఉన్న అంబులెన్స్ కానీ Hmm. మీ దగ్గరకు వచ్చేంత వరకు ఆర్ మీరు పేషెంట్ని అక్కడ తీసుకునేంత వరకు Okay. మెజారిటీ పేషెంట్స్లో ఈ సింపుల్ బేసిక్ సిపిఆర్ తోటి మనం లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. సో ఈ సిపిఆర్ ఇచ్చే పద్ధతి ఏంటంటారు ఒకసారి చెప్పండి. సిపిఆర్ అనేది మనకు చెస్ట్ మీద కంప్రెషన్ చేస్తుంటాం. ఎస్, ఇట్లా ఒత్తడం అనేది జరుగుతుంది. ఓకే, సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో ఓకే, పిల్లలకి ఒకలాగా, చిన్న పిల్లలకు మరీ న్యూనాట్స్కి ఒకలాగా, పెద్దవాళ్ళకి ఒకలాగా ఇస్తాం. పెద్దవాళ్ళకి అయితే సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో కొంచెం పెట్టుకొని కంప్లీట్గా ప్లెయిన్ సర్ఫేస్ పైన పెట్టుకొని మనం ఎల్బో బెండ్ కాకుండా కంప్లీట్గా ప్రెజర్ ఇవ్వాల్సి వస్తుందని. ఓకే, అట్లా అట్లీస్ట్ 15 సైకిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, దాని తర్వాత 2 బ్రెత్స్ ఇవ్వాల్సి వస్తుంది. మౌత్ టు మౌత్ కావచ్చు, ఆ పక్కన ఏమన్నా బ్యాగ్ మాస్క్ లాగా ఉంటే దాంతో బ్రెత్ ఇవ్వచ్చు. ఓకే, అట్లా కండిషన్ 15 సైకిల్స్ లాగా మనం కంప్రెస్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏమైందంటే గిన మనం ప్రెస్ చేయడం వల్ల అప్పటికి మనకు హార్ట్ అటాక్ వచ్చినా కానీ ఆల్రెడీ మీ హార్ట్లో ఉన్న బ్లడ్ని మనం పుష్ చేస్తాం. ఓకే, అది మిగతా ఆర్గాన్స్కి వెళ్తుంటుంది. సో హార్ట్ పని చేయకపోయినా మనం ప్రెస్ చేయడం వల్ల హార్ట్లో ఉన్న మన బ్లడ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో మీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ కాకుండా ఉంటుంది. ఎస్, ఎస్. సో చాలాసార్లు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏదైనా ఆర్గన్కి రైట్ టైంకి బ్లడ్ అందకపోవడం వల్ల ఫస్ట్ చనిపోతూ ఉంటారు. హార్ట్ అటాక్ అయిన తర్వాత మనం హార్ట్ రీస్టార్ట్ అయిన వరకు మనం కంప్రెస్ సబ్స్ట్రెస్ చేస్తుండొచ్చు అండి. ఈ సిపిఆర్ వల్ల హార్ట్ రీస్టార్ట్ అవుతుంది. ఐ థింక్ హార్ట్ యాక్టివిటీస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనమాట. ఓకే, లైక్ ఇంజిన్ అంతేనా? సో ఎస్ సార్, యాక్చువల్లీ ఈ చిన్న టిప్స్తో కొంతమందిని కాపాడవచ్చు, అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్, Thank you. థ్యాంక్ యూ ఫర్ దాట్.